నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు హోమియోపతి మందులు పనిచేస్తాయి అనేటటువంటి డౌట్ అనేది కొద్దిమందికి ఉంటుంది. కానీ చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు చాలామంది హోమియోపతి మందులు వాడుతూ ఉంటారు. సో హోమియోపతి మందుల్లో కొన్ని రకాల మెడిసిన్స్ లైక్ డైల్యూషన్స్ రూపంలో కావచ్చు, వాటర్లో కలుపుకునే మందులు కావచ్చు, ఇట్లా వేసుకొని కిడ్నీ స్టోన్స్ పూర్తిగా బయటికి పడిపోయిందని చెప్పేటటువంటి కేసులు మనకు చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు హోమియోపతి మందులు అనేవి చాలా చాలా అవసరం. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ కిడ్నీ స్టోన్స్ యొక్క సైజుని బట్టి, కిడ్నీలో ఆ స్టోన్ ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి, అలానే కిడ్నీ లోపల ఎక్కడ బ్లాక్ చేసింది, ఆ బ్లాక్ చేయడం వల్ల కిడ్నీ లోపల ఏమైనా నీరు చేరిపోతుందా, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం, లేదా యురెట్రోనెఫ్రోసిస్ అంటాం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఆర్ యూరినరీ ఇష్యూస్ ఏమైనా అంటే ఎల్లోయిష్ కలర్ ఆర్ రెడిష్ కలర్ యూరిన్ కానీ, లేకపోతే యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం కానీ, మంట రావడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రిపీటెడ్గా వస్తున్నాయా, లేదు అంటే పెయిన్ యొక్క సివియారిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో చూడాల్సిన అవసరం ఉంటుంది. చాలా సివియర్ పెయిన్, తట్టుకోలేనటువంటి పెయిన్ వచ్చేటప్పుడు కొంతమంది వేరే మెడిసిన్స్ వాడతారు, కొంతమంది ఆపరేషన్స్కి వెళ్తారు. కానీ కిడ్నీ స్టోన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా చేసుకోవడం, మన బాడీ మెటబాలిజాన్ని మన బాడీ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇప్పుడున్న సిమ్టమ్స్ని మనం పూర్తిగా నయం చేసుకొని కిడ్నీ స్టోన్స్ని మనం కరిగిస్తూ కంప్లీట్గా క్లియర్ చేసుకోవడం అనేది హోమియోపతి వైద్యంలో ఉంది. సో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. లైక్ అంటే కొంతమందిలో ఏంటంటే సర్సప్రిల్ అనే మెడిసిన్ పనిచేస్తుంది, బెర్బెరీస్ అనే మెడిసిన్ పనిచేస్తుంది. కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు లైకోపోడియం లాంటి మెడిసిన్స్ పనిచేస్తాయి. బట్ ఇవి ఏ బాడీకి సూటబుల్గా ఉన్నాయి అనేదాన్ని మనం బాడీ యొక్క నేచర్ని బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ని అర్థం చేసుకొని ఆ మెడిసిన్ ఇవ్వాలి. ఇది మనం జనరల్గా తీసేసుకొని మందులు వాడితే అవి పనిచేయవు. సో అందుకని డెఫినెట్గా ప్రాపర్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతూ ఆయన చెప్పే విధానంలోనే మెడిసిన్స్ వాడడం అనేది అవసరం పడుతుంది. బట్ ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు అంత దీనిగా వస్తున్నాయి అంటే, ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే డీహైడ్రేషన్ అనేది అంటే సరైనటువంటి క్రమ పద్ధతిలో లిక్విడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఎవరైతే తీసుకోరో వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంటుంది. ఈ డీహైడ్రేషన్ కాస్త యూరిన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా యూరిన్ ఎక్కడైనా కిడ్నీ దగ్గర స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే డైటరీ హ్యాబిట్స్ కూడా మనం తినే చాలా ఫుడ్స్లో ఆక్సలేట్స్ ఉంటాయి. అలానే కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కాల్షియం కానీ, లేకపోతే ఆక్సలేట్స్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుందంటే, ఇవి ఎక్స్ట్రాగా స్టోన్ ఫార్మింగ్ అనేటటువంటి ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి టొమాటోస్ తినకూడదు, కొంతమంది పాలకూర తినకూడదు. సో కొంతమంది అనుకోకుండా లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్ తినేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే అత్యధిక ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ స్టోన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు జెనెటికల్ టెండెన్సీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీలో ఆ టెండెన్సీ ఉందనుకోండి, ఈజీగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ టెండెన్సీ వెళ్తుంది. కాబట్టి తద్వారా మన బాడీ కూడా ఆ యూరిన్ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ హోమియోపతిలో చేసేది ఏంటంటే, బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి బాడీలో ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని బాడీ అనేది కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో, మనం సరైనటువంటి రీతిలో వ్యాయామం, సరైన రీతిలో వాటర్ ఇంటేకు, సరైన రీతిలో డైట్ పాటిస్తే కనుక, డాక్టర్ చెప్పింది చాలా క్లియర్గా పాటిస్తే కనుక, ఆ ఫార్మింగ్ టెండెన్సీ ఎప్పుడైతే మన బాడీ ద్వారా తగ్గుతుంటుందో స్టోన్ పెరగకుండా ఆగుతుంది. తద్వారా మందుల ద్వారా స్టోన్స్ అనేది కరిగిపోవడం, బయటికి పోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్, సార్ ఈరోజు ఇంత స్టోన్ బయటికి పోయిందండి యూరిన్ ద్వారా అనేటట్టు వాళ్ళు తీసుకొచ్చి మాకు డైరెక్ట్ చూపించడం కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా కిడ్నీ స్టోన్స్ సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి మార్గం అనేది హోమియోపతి వైద్యంలో ఉంది. ఇది పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్, పేషెంట్ యొక్క బాడీ సిచ్యువేషన్, అలానే వాళ్ళకున్న అదర్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఒబేసిటీ ఉందా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో వాటన్నిటిని కూడా కూలంకుషంగా అర్థం చేసుకొని పేషెంట్కి సరైనటువంటి అవగాహన ఇస్తూనే హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా హోమియోపతి వైద్యం ద్వారా కిడ్నీ స్టోన్ సమస్యల నుంచి మనం బయటపడే మార్గం 100% ఉంటుంది.
సో కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్లో అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు.